ఫ్యాక్ట్ నెంబర్ 1, డైనోసర్స్ ఎలా అంతమయ్యాయి? డైనోసర్స్ ఇప్పుడు ఉంటే ఎలా ఉండేది? ఈ భూ ప్రపంచం మీద మనుషులు 2 నుంచి 3 లక్షల మంది ఉండే సమయంలో డైనోసర్స్ అనేవి 100 కోట్ల పైగా ఉండేవి. 23 కోట్ల సంవత్సరాల క్రితం ఈ డైనోసర్స్ జాతి అనేది జన్మించింది. సుమారు 16 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక భారీ ప్రకృతి విపత్తు వల్ల ఈ డైనోసర్స్ అంతరించిపోయాయి. అందులో మొదటగా ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఈ భూమిని ఢీకొట్టింది. దాని వల్ల భారీ పేలుళ్లు, అగ్ని తుఫాన్లు, సునామీలు వచ్చాయి. ఆకాశం మొత్తం దుమ్ము పొగలతో నిండిపోయింది. సూర్యకాంతి తగ్గిపోయింది. సూర్యకాంతి తగ్గడంతో చెట్లు మొక్కలు చనిపోయాయి. మొక్కలు చెట్లు లేకపోవడంతో ముందుగా శాకాహారి జంతువులు చనిపోయాయి. శాకాహారి జంతువులు చనిపోవడంతో వాటిని తినే డైనోసర్స్ తర్వాత అంతరించిపోయాయి. మొక్కలను తినే జంతువులు, జంతువులు తినే డైనోసర్స్ ఆహార గొలుసు తెగిపోవడంతో డైనోసర్స్ జాతి అనేది నిలబడలేకపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, విజయ్ సేతుపతి గారు చనిపోయిన తన స్నేహితుడు సూర్య పేరుని తన అబ్బాయికి పెట్టిన విషయం మీలో ఎంతమందికి తెలుసు? మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. మక్కల్ సెల్వన్ అంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే చేసే వ్యక్తికి ఇచ్చే బిరుదు. విజయ్ సేతుపతి గారు దుబాయ్ లో అకౌంటెంట్ గా పనిచేసేవారు. 16 సంవత్సరాల వయసు నుంచి సినిమా ఫ్యాషన్ ఉండడంతో జాబ్ వదిలేసి సినిమా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. 2010లో సినిమా హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పిజ్జా, నేను రౌడీనే సినిమాలు చేస్తూ తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నారు. వచ్చిన సినిమా అవకాశాలన్నీ వదలకుండా పేట, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాల్లో విలన్ గా చేస్తూ ఈ రోజు తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ సినిమా భాషల్లో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, నార్త్ సెంటినెల్స్. ఇండియాలో ఇప్పటికీ ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా రాతి యుగంలో ఉన్న మనుషులు ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు? భారతదేశంలో అండమాన్ గొలుసులోని ఉత్తర సెంటినెల్ ద్వీపంలో నివసించే వేటగాళ్లు ప్రపంచంలో ఎటువంటి సంబంధాలు లేకుండా, భాష, నాగరికత, వ్యవసాయం లేకుండా ఎప్పటికీ ఉన్న వాళ్లే ఈ నార్త్ సెంటినెల్స్. చారిత్రకంగా దాదాపు అన్ని చొరబాటుదారులపై వీళ్లు దాడి చేసేవారు. వీరు ఇప్పటికీ విల్లులు, బాణాలు, ఈటెలను వాడి వేటాడడం చేసి ఆహార సేకరణపై ఆధారపడుతున్నారు. వీరు ఆఫ్రికా నుండి వలస వచ్చిన 60,000 సంవత్సరాల నుండి ద్వీపంలో నివసించే తొలి మానవ జాతి వారసులుగా నమ్ముతారు. మొదటిసారిగా 1880లో బ్రిటిష్ వాళ్ళ తరపున పోర్ట్ మ్యాన్ అనే వ్యక్తి ఈ ద్వీపానికి వెళ్లి అక్కడ 2 వృద్ధులను, 4 చిన్నపిల్లలను అండమాన్ కేంద్రాలకు తరలించాడు. అక్కడ వారికి కొత్త ఆహారం, కొత్త వాతావరణం, కొత్త రోగాలు ఎదురయ్యాయి. కొద్ది రోజులకి 2 వృద్ధులు చనిపోయారు. పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. దీనితో వారిని అదే దివిలో వదిలేశారు. ఈ సంఘటన తర్వాత బయట వాళ్ళు వెళ్తే మరణం తప్పదని వాళ్ళు భావించి ఇప్పటికీ వారు భయపడతారు. అందుకే ఇప్పటికీ బయట వారు అక్కడ కనబడితే వారిని బాణాలతో దాడి చేసి చంపేస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.